ఐపాక్తో సమావేశమైనటువంటి జగన్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 150 స్థానాలు పైగా గెలుచుకుంటాం అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున కూటమి అధికారంలోకి వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి. ఎన్డీఏ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇక మరోవైపున ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక సంఘటనలపై సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వైజాగ్లో కూడా ఒక ఘటన జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో సాధారణ ప్రజలు మరి ఈ రకమైనటువంటి పరిణామాలు ఎటు దారితీస్తాయి, రేపు ఫలితాల తర్వాత మరింత దాడులు జరుగుతాయా, ఆ దాడులు హింసాత్మక సంఘటనలకు దాడులు తీస్తే భవిష్యత్తు మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటాయి అనేటువంటి ఆందోళన కూడా సర్వత్రా అక్కడ ఇక్కడ వినపడుతుంది. డిబేట్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి వివరాలంటే తెలుసుకుందాం. ఏపీలో ఎన్నికల యుద్ధం ముగిసినా ఆ వేడి ఇంకా చల్లారడం లేదు. ఓవైపు హింసాత్మక ఘటనలు, ఇంకోవైపు పొలిటికల్ డైలాగులతో హోరెత్తిపోతోంది. నిజానికి ఈసారి ఏపీ ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. నిజానికి భారీగా పోలింగ్ నమోదైతే అది అధికార మార్పిడికి ఒక సిగ్నల్గా చూస్తుంటారు. 2014తో పోలిస్తే 2019 ఎన్నికల్లో 1% పోలింగ్ అధికంగా నమోదైంది. సో అప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి అధికార మార్పిడి జరిగింది. ఇప్పటి ఎన్నికల్లో ఏకంగా 2% పోలింగ్ గతం కంటే ఎక్కువ రికార్డ్ అయింది. సో ఇప్పుడు కూడా అదే అధికార మార్పిడి ఫార్ములా వర్తిస్తుందని టీడీపీ నేతలు అంచనాతో ఉన్నారు. అయితే అధిక ఓటింగ్ శాతం వైసీపీ ప్రభుత్వానికి సానుకూల ఓటుగా వైసీపీ చూస్తోంది. మరోవైపు ఏపీలో రాజకీయ హింస చాలా ఉద్రిక్తతలకు దారితీసింది. పోలింగ్ ముగిసి 72 గంటలైనా పల్నాడు, రాయలసీమల్లో వేడి చల్లారడం లేదు. 144 సెక్షన్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్ని ముందే గుర్తించినా అక్కడ పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించకపోవడం మైనస్గా మారింది. దీంతో అల్లర్లు చెలరేగాయి. ఇదే విషయంపై ఏకంగా ఎన్నికల సంఘం రాష్ట్ర సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. వారిద్దరూ ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు, ఒక్క ఏపీలో తప్ప. తాము ఫిర్యాదులు చేసినా ఈసీ, పోలీసులు పట్టించుకోలేదని అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఇటువంటి చర్యలు ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు తీసుకుంటే చాలా బాగుండేది. నేను ఎస్పీ గారిని కానీ, డిఎస్పీ గారిని కోరాను ఆ రోజు కూడా. సార్ ఇట్లా ఉంటుంది ఎలక్షన్, కొన్ని ఉప్పలపాడు కానీ, దొండపాడు కానీ కొన్ని విలేజెస్లో వైసీపీ రిగ్గింగ్ విలేజెస్ ఉన్నాయి, వాటిని ఎక్కువ మంది ఫోర్స్ పెట్టండి అని చెప్పాను. కానీ వాళ్ళు పెడుతున్నామని చెప్పారు కానీ పెడచేమని పెట్టారు. పూర్తిగా ఎస్పీ గారి వైఫల్యం అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఐజీ గారు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని, ఓ చెంప కొడితే రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని చెప్తున్నారు. లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్, డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మరోవైపు ఏపీ ఫలితాల్ని చూసి దేశమంతా షాక్ అవుతుందని సీఎం జగన్ అంటున్నారు. ఐపాక్ ఆఫీస్కు వెళ్లి టీం సభ్యుల్ని అభినందించారు. గెలుపు వైసీపీదేనని, గతం కంటే ఎక్కువ సీట్లే గెలుస్తామంటున్నారు. ఏపీలో వైసీపీ చరిత్ర సృష్టించబోతోందని ధీమాగా ఉన్నారు. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200.
మొత్తంగా ఏపీ రాజకీయం మరింత ఉత్కంఠగా మారుతోంది. జూన్ 4న కౌంటింగ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు గెలుపు ఎవరిని వరిస్తుందన్న విషయంలోనూ హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది.